ప్రస్తుతం అమరావతి పూర్తి స్థాయిగా నివాసయోగ్యంగా మారాలంటే అనే దాని మీద చర్చ జరుగుతుందండి. మనం ఇప్పుడు దాని మీద పూర్తిగా విశ్లేషిద్దాం. వైసీపీ గ్రహణం వీడిన అమరావతి కూటమి రాకతో నిర్మాణాల దిశగా పరుగులు పెడతా ఉంది. ఇందుకోసం ఇప్పటికే అమరావతిలో 80,000 కోట్ల పనులకు గాను ప్రభుత్వం టెండర్లను అయితే ఆహ్వానించింది. పనులు సైతం ప్రారంభించేసింది. అయితే ముందుగా ప్రభుత్వ భవనాలు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, వరద నియంత్రణ చర్యలు, ఐకానిక్ భవనాలు, సముదాయాలు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ఒడ్డుకుంటా ఉంది. అలాగే రాజధాని అమరావతిలోనే నివాసం ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన సొంతింటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే రాజధానిగా అమరావతి వెలగడం కోసం ఈ నిర్మాణాలు సరిపోతాయంటే ఖచ్చితంగా సరిపోవని చెప్పాలి. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ప్రభుత్వ నిర్మాణాల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతూ వస్తూ ఉన్నారు. అంటే అమరావతి భౌతిక రూపం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు చెప్తా ఉన్నారు. చంద్రబాబు ఆ ప్రాంత అంతర్గత వసతుల మీద కూడా దృష్టి పెట్టాలి. అందులో భాగంగా అమరావతిలో కుటుంబాల నివాసానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చాలి. ఉదాహరణకు 2026 నాటికి అమరావతిలో ప్రభుత్వాధికారుల నివాసం, క్వార్టర్సు, ప్రజాప్రతినిధులకు వసతి గృహాలు అందుబాటులోకి తేవాలి. కూటమి ప్రభుత్వం అందరూ అయితే వారు కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వచ్చి నివసించేందుకు అనువుగా వారి పిల్లలకు అవసరమైన పాఠశాలలు, కళాశాలలు, వైద్య సదుపాయాలు, మాల్స్, సూపర్ మార్కెట్స్, క్రీడా మైదానాలు ఇలా ప్రజా జీవన సౌకర్యార్థం భద్రంగా ఉండేందుకు సాగేందుకు అవసరమైన మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఇటువంటి మౌలిక అవసరాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ విజయవాడ లేదా గుంటూరు వంటి పొరుగు నగరాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. అలా కాకుండా అమరావతిలోని ఈ సౌకర్యాలన్నింటినీ ప్రభుత్వం అభివృద్ధి చేయగలిగితే అమరావతి అతి తొందరలోనే ప్రజా రాజధానిగా వెలుగొందుతుంది. రాజధానికి ఆర్భాట హంగులు ఎంత అవసరమో కనీస సౌకర్యాలు కూడా అంతే అవసరం. ముఖ్యంగా రాజధానికి అన్ని ప్రాంతాలలో కనెక్టివిటీ సౌకర్యాలను బలోపేతంలోకి తేవాలి. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం పాటు అత్యవసర సేవలకు అవసరమైనన్ని వసతులు సమకూర్చాలి. ఇవన్నీ సమకూర్చడం ద్వారా వ్యయ ప్రయాసాలతో కూడినది అయినప్పటికీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అత్యవసరం. కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం మీద ఎక్కువ దృష్టి పెడితే భవిష్యత్తులో అమరావతి మరో హైదరాబాద్ అవుతుందని చెప్తూ ఉన్నారు. వాస్తవానికి పైన మనం చెప్పుకున్నదంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనే ఉంది. అతి త్వరలోనే అమరావతి ఒక రూపురేఖలకి ప్రజా నివాస యోగ్యానికి ఉండబోతుందనడంలో ఎలాంటి అబద్ధము లేదు. మరి ఈ విషయమై అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.